హీరోయిన్ శ్రీలీల బాలీవుడ్ ప్రాజెక్టును రిజెక్ట్ చేశారంటూ కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై బిటౌన్ నిర్మాత క్లారిటీ ఇచ్చారు. అసలు సినిమాలో పాత్ర కోసం ఎవరిని సంప్రదించలేదని స్పష్టం చేశారు. బాలీవుడ్ హీరో వరుణ్ ధవన్ ప్రధాన పాత్రలో ఓ కామెడీ ఎంటర్టైన్మెంట్ మూవీ తీస్తున్నారు. దీనిలో హీరోయిన్గా శ్రీలీలను ఎంపిక చేసినట్టు వార్తలు వచ్చాయి. తర్వాత ఈ ప్రాజెక్ట్ను ఆమె రిజెక్ట్ చేసిందని జోరుగా ప్రచారం జరిగింది. తాజాగా దీనిపై ఆ చిత్ర నిర్మాత రమేష్ స్పందించారు. ఈ చిత్రంలో హీరోయిన్ పాత్ర కోసం మేము ఎవరిని సంప్రదించలేదు. ఇప్పుడే తొలి షెడ్యూల్ పూర్తయింది. త్వరలోనే ప్రధాన తారాగణంతో రెండో షెడ్యూల్ ప్రారంభిస్తాం. కథానాయకిగా ఎవరిని ఎంపిక చేశామనే విషయాన్ని త్వరలోనే ప్రకటిస్తాం. అప్పటి వరకు ఏ వార్తలను నమ్మకండి అని ప్రకటన విడుదల చేశారు. దీంతో ఆ వార్తలకు చెక్ పడినట్లే. ప్రస్తుతం శ్రీలీల తెలుగులో అగ్ర హీరోల సినిమాల్లో నటిస్తున్నారు. పవన్ కళ్యాణ్ తో కలిసి ఉస్తాద్ భగత్ సింగ్ లో నటిస్తుండగా రవితేజ సరసన రెండోసారి రవితేజ 75వ సినిమాలో ఆడిపాడనున్నారు. వీటితో పాటు రాబిన్ హుడ్ లోను నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్ లో సైఫ్ అలీఖాన్ కుమారుడు ఇబ్రహీం అలీఖాన్ హీరోగా పరిచయం కానున్న సినిమాలో హీరోయిన్ గా కనిపించనున్నారని సమాచారం.